అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న ఈ సిరీస్ పెట్టినందుకు చాలా అంటే చాలా మంది ఫీల్ అయ్యారు. సారీ దోస్తులు, ఎందుకంటే ఆ సిరీస్ ని కూడా కొంచెం మంది అడిగిరు కాబట్టి వేసినాం దోస్తులు. ఇక ఊర్లో మంత్రాలు చేస్తే అవైతే క్లోజ్ అన్నమాట సిరీస్. ఇక మళ్ళీ పార్ట్స్ పెట్టండి అని అడగకండి దోస్తులు. వేరే ఏదైనా కొత్త కంటెంట్ మధ్యలో ట్రై చేసి పెడతాము. ఈ కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయితే కంటిన్యూ అవుతాయి దోస్తులు. ఆ సిరీస్ అయితే ఇక క్లోజ్ అయినట్టే. మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పార్ట్ 6 కూడా పెట్టండి అని అడగకండి. అవన్నీ పార్ట్స్ చేసుకుంటూ పోతా అంటే స్టోరీ ఎక్కడికో పోతుంది. ఇప్పటికే మన మొగుడుండంగా వేరే మగాడితో అండ్ అలాగే మన కోడలు సిరీస్ మంచిగా నడుస్తుంది కాబట్టి ఈ సిరీస్ అయితే పార్ట్స్ వైజ్ గా కంటిన్యూ చేద్దాము. అప్పుడప్పుడు వేరే కంటెంట్ తోటి షార్ట్ కంటెంట్, కామెడీ కంటెంట్ ఖచ్చితంగా వేరేదేమన్నా పెడతాము. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 68 అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవురాలా తవ్వ, మీ ఆడబిడ్డకు చెప్పలేదు మరి పోతన్నా అని. ఎందుకు చెప్తా, ఆమెమన్నా నన్ను మందలిచ్చిందా పెద్దమ్మ? నేను ఆమెనెందుకు మందలియ్యాలే? సరే చెప్పుదును, కానీ ఆమె నన్ను ఘోరంగా అన్నది తెలుసా. కళ్ళు నెత్తిలో పెట్టుకున్నవా అని ఎవరన్నా గట్లా అంటారా పెద్దోళ్ళను? రెస్పెక్ట్ ఇయ్యద్దా? కరెక్టే, దానికి బగ్గ పొగరు. దాని పొగరంతా అంచుతా నేను. కానీ ఇప్పుడు వేనాక నా కొడుకు అన్ని చెప్పి దాన్ని పట్టుకరమ్మని ఆ పిల్లగాడిని ఎట్లా చూసుకుంటుందో, ఆ పనంతా ఎట్లా చేసుకుంటుందో నేను కూడా చూస్తా. ఇక నువ్వెందుకు చెప్పలేదు పెద్దమ్మ? తోటి మాట్లాడతానే లేదా అని చూసుకుంటా ముక్కే దింపబట్టవ్వా. నేనేమని చెప్పాలి? వాళ్ళకు సంబరం అవుతుంది అమ్మ, అవ్వ బిడ్డలకు. అబ్బో బిడ్డో సంబరమే గాని ఇద్దరు డాన్స్ చేసుకొని మనకు పని లేదు. నిన్ను నేను మంచిగా చూసుకోవాలవ్వా. డెలివరీ అయ్యేదాకా, పిల్లగాడో పిల్లో ఉట్టదాకా నేనైతే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నిన్ను తీసుకురావడానికే నేను వచ్చిన. అవునరా లతవ్వ, మంచిగా తిను, మంచిగా రెస్ట్ తీసుకో. అమ్మ ఉన్నది కానీ పని చేయడానికి. నేను అత్తతి ఇంకో 15 రోజుల వరకు మీ ఇంటికి అత్తగాని ఇప్పుడే రారాదు పెద్దమ్మ, పోదాం. అద్దురా ఇక పోతా, నా కొడుకు మళ్ళా ఫీలింగ్ అవుతాడు. సరే పెద్దమ్మ. రాజుబాయి చెల్లెతోటి మాట్లాడిండా? మాట్లాడిండు. మాట్లాడమని చెప్పిన అన్న చెల్లెల్ని నేనెందుకు దూరం చేస్తా పెద్దమ్మ? మాట్లాడుకోర్రనే నేను సపడేకున్నా గంతే. మాట్లాడుకొని ఏమైతుంది? వాళ్ళని దూరం చేసిన పేరు నాకద్దు. బంగారు తల్లివే అవ్వా బాంచను. అగో బస్సు వస్తాను పెద్దమ్మ, నువ్వు ఎక్కే బస్సు. అయ్యో నాదే వస్తాను కదా ముందుగాల. నువ్వు మేము వచ్చినాక ఎక్కి మేము పోతాం గాని. సరే సరే, జాగ్రత్త. చెల్లె బిడ్డను మంచిగా చూసుకో. చూసుకుంటాక పోయినాక ఫోన్ చెయ్యి. ఓ 10 రోజులు అయినాక రా ఇంటికెళ్ళి. ఓ 4 రోజులు ఉండిపోదువు. అత్త చెల్లె ఓ పెద్దమ్మ, బస్సు ఆపుతాందుకో. మన బస్సు ఇంకా అత్తలేదేందే అమ్మ? అత్తది తీయవ్వా, 10 నిమిషాలు వెనక ముందు. పెద్దమ్మ కూడా నన్ను బిడ్డ లెక్క మంచిగా చూసుకున్నదే అమ్మ. ఆమె పోతాంటే ఎందుకో బాధ అనిపించింది. అమ్మంటే రాదట, కొడుకేమంటాడో అని పోతాంది. ఓ 10 వద్దులు అయినాక రమ్మన్నాం కదా, అత్తది కావచ్చు. నిజంగా నాకు సంత పెద్దమ్మ లెక్కనే అనిపించింది అమ్మ. అయితే బిడ్డ గుణం మంచిదే గాని ఇక ఏం చేద్దాం. ఇక గదే గదే వచ్చేది మన బస్సేనా చూడు. అవునే, ఎక్కటప్పుడు మెల్ల ఎక్కవ్వ బాంచను. సరే అగ చూడు, నిమ్మలంగా వన్నడిగా. అబ్బో దిగిర్రానే, ఒక 2 రోజులు అయినాక అత్తేమోనే. అవునా రానికేం సంద అయితలేదురా మేమత్తే. ఆనికా బిడ్డ, బాపు పొద్దుగాలు ఎత్తనే పొలం కాడికి పోతాడాయే. ఇక వీడి ఇష్టరాజ్యం వేయచ్చు ఇంటికాడ. నేనుంటేనేమో తిడతానాయే, తిరుగుతాన్నావు, అటు పోతాన్నావు ఇటు పోతాన్నావు, ఏం పని చేస్తలేవని. ఇక నేను లేకపోతే తిట్టడోళ్ళు లేవలు, కొట్టేటోళ్ళు లేవలు. నిమ్మలంగా తిని పండ వండచ్చు, తిరగచ్చు. అయ్యో శకుంతలదేవి, అచ్చుడు తోడే లొల్లి పెట్టకు. అంత మంచిదేనానే అక్క? ఏమో శకుంతలదేవి అని పేరు పెట్టిండు. ఇక అదే సూట్ అయిందే. అట్లా ఓ రూపో బిడ్డ, బాగా సేపు అయింది బస్సులో కూర్చొని. సరేనే. అవునే అమ్మా, అక్క ఎంతసేపు బన్నా ఏమనవు కదా. నేను గింత అంతసేపు ఒరిగినట్టు పన్నట్టు కనబడితే ఇక నీ కండ్లు మండుతాయి. అవురా, అక్క అంటే నీళ్లు పోసుకుంది, నువ్వేం పోసుకున్నావురా? గట్లా నీళ్లు పోసుకున్నోళ్ళే వండల్లా. మరి రోజు పోసుకుంటానా కదా నేను నీళ్లు. నీళ్లు పోసుకుంటా అంటే రోజు నీళ్లు పోసుకొని తానం చేసుడు కాదురా పిచ్చోడా. నేను కడుపుతోటి ఉన్నా అని అంటాను అమ్మ. మరి ఏడు కూడా పోసుకుంటాడో నీళ్లు? ఒర్రకే, అచ్చుడు తోట ఏమొరుతాన్నావు? పో నడు. బోకెలు బట్టలు బొచ్చడున్నాయి, అవన్నీ విండిపో. ఏం చేసిర్రా నువ్వు నీ అయ్యా? తిన్నాం, వండుకున్నాం, ఆడ వారేసినాం, తోవినాం. తోమే కాడికి ఇయ్యల్లటియే ఉన్నాయే శకుంతలాదేవి.
ఓ అమ్మ నీ పేరు మంచిగా పెట్టిండే శకుంతల దేవని. ఏమో ఇక ఆన్కేర్క ఆవు పెద్దదే పట్టుకొచ్చిర్రు. ఇక అక్క మొత్తం ఇటేనా? ఎందుకురా ఉండద్దారా పీక్మంటానవేంటి? ఏ ఉండాలే అక్క ఉండు, నేను అద్దంటాన్నానే. ఇక నీ పిల్ల వచ్చినాక పీక్మంటావు కావచ్చు. అది వచ్చిన వరకు చూద్దాంతి. ఇక ఇల్లంతా ఏమంగడి చేసిర్రో. పోయి తూడుకుపోయి అమ్మ. బా బస్సులా కూసోని నడవంతా నొచ్చుడే. మరి ఎందుకు కూర్చున్నావే? నిల్చుంటే అయిపోవు కదా. చొల్వారా నువ్వు మనుషుల తలకాయలు తింటావు. మనుషుల తాలకాయలు తినటానికి నేనేమన్నా సింహాన్నాయే? నీ అవ్వ అట్లా కాదురా ఉర్రిచ్చి చంపుతావు అంటన్నా. అటు మొకై పోసేసేపు ఏమొరుతావు. నేనేటి పోతలే, తిరిగి తిరిగి వచ్చినా. నీ అవ్వ గిట్ల ఒరిగిన్నో లేదో శకుంతలాదేవిని పట్టుకొని వత్తివి నువ్వు. అది నేను వంట ఓర్వదు. అది ఏం శకుంతలాదేవిరా? ముద్దు పేరు, అమ్మ పేరు. నేను ఇక్కడ ఉరుగుతా కింద. ఊకే వండుడేనారా? నువ్వు మొగోని వీంత పని వెయ్యాలే నాన్నకు అమ్మకు. నేను బొచ్చాడు పని చేస్తాను, నీకేమెరకనే. నువ్వు ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతాను. తప్పుడే కానీ ఇద్దరవో. అగో ఫోన్ వస్తాంది. మీ అత్తనో మరి బావనో మాట్లాడు. హలో హలో లత, పోయిర్రానే? వచ్చినామండి, 10 నిమిషాలు అవుతుంది. ఇగో వచ్చినా ఇట్లా ఒరిగిన ఇప్పుడే. అవునా, బస్సులో ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏం లేదండి, కూర్చున్నా గానీ ఇక బాగా సేపు కూర్చుండేసరికి నడుము నొస్తాంది. ఈ అవ్వ ఈ ముచ్చట మొత్తం ఊరంతా చెప్పాలి కావచ్చు నడుము నొత్తాంది అని. ఏందట ఏమో అంటాడు మీ తమ్ముడు? ఆయనకి పని లేదు పాట లేదు, గులుగుతాండు. సరేలే, మరి తిన్నావా ఏమన్నా? లేదు తినలేదు, ఇప్పుడే వచ్చినాం కదా. అమ్మ పని చేస్తాంది, పని చేసినాక వంట చేస్తుంది కావచ్చు. సరే తీ, మరి నేను కాసేపు అయినాక చేస్తా, కాసేపు పడుకో. సరేనండి. అక్క మీ డంబక్కకు ఫోన్ చేయపోయినవే? నేనెందుకు ఎత్తారా? నేను పోతే నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదురా. నేనెందుకు ఎత్తా? అయ్యో ఎందుకు పట్టించుకోలేదే? నేను ప్రెగ్నెంట్ అని కనీసం ఏం కూడా చేసి పెట్టలేదురా. అలా బిడ్డ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎన్ని చేసిండ్రా నేను. కనీసం నాకు ఏం కూడా చేసి పెట్టలేదురా తమ్మి. ఏం చేసి పెట్టమంటావే? నువ్వేమన్నా చిన్న పిల్లవా? నువ్వు వేసుకొని తినరాదా? అరే నాకు మేడం రెస్ట్ అని చెప్పిందిరా డాక్టరు. డాక్టర్ దునియా చెప్తుంది, ఆ మాటలు పట్టుకొని ఉంటే నడుస్తా అదే. అబ్బో నీతో వరకు నా తలకాయ ఖరాబు. దాంతో ఏమోరుతా నువ్వు బిడ్డ, నువ్వు సప్పుడే కవాండు. అగో శకుంతలాదేవి అటు పని చేసుకుంటా ఇటు చెవు పెడుతుంది. అబ్బో అగో బిడ్డ ఎప్పుడొచ్చిర్రు నాని? బిడ్డనేమో నాని అంటాడు, నన్నేమో బాడ్కవ్ అంటాడు. నానా ఇంతకు ముందే వచ్చినామే. కళ్ళ ఉంచుకొని అటే పోతీ బిడ్డ. ఇక ఇటే ఉండవ్వా బాంచను డెలివరీ దాకా. ఇక అటు పోవద్దు. అబ్బో ఇంకెక్కడదయ్యా పంపుడు. బిడ్డ డెలివరీ అయ్యి పిల్లగాడో పిల్లో 3 నెలలు పడేదాకా ఇటే ఉంటది. ఇక పోయేది లేదటు. వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చి చూసిపోను గాని మనం పంపేది లేదు. అంతే మరేమన్నా తిన్నారా అనే? రాంగరంగా కంకి కొనుక్కున్నామే, గవ్వే తిన్నాం. మరి అలా గుడ్లున్నాయి, కూరండి బియ్యం పెట్టపోయినావు? ఓ నానా ఏంద్రా నువ్వు వండి ఏందో నానా అని పిలుస్తావు? గుడ్లు ఈ వారం వండొద్దు, తర్వాతటి వారం వండుదాం అని అంటే ఇవ్వదనియ్యల్లా. అక్క చుడితోనే గుడ్లు అండిపో అని చెప్తావు. అయ్యో, నువ్వు రోజు కోట వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినబడుతుంది. అక్క తినద్దారా? నేను అక్క కోసం అని ట్రే తెచ్చి పెడితే సగం ట్రే కంటే ఎక్కువ నువ్వే తింటివి. దానికి ఎన్ని తిన్నా తోసే. గుడ్లు అండుపో, ఉల్లిగడ్డలు కోసి గుడ్లు ఉడికేసి అండు బిడ్డకు, బియ్యం పెట్టు. సరే, కొంచెం చాయ్ అయితే మంచిగుండు. పాలు పట్టలేదనట్టున్నారు కదా, ఒక పాల ప్యాకెట్ తేపోరా బంటి. అవురా తేపోరా. అయ్యో తెత్తగాని నాకు అక్క వచ్చిందని కొంచెమే ఛాయ్ పోయకుర్రి. నాకైతే లోటాకడ ఛాయ్ కావాలి రోజు. అమ్మా నువ్వు పాలు ఎక్కువ పట్టు. అబ్బోయుడు ముందే బుకింగ్ చేస్తాండాగో. అన్నం ఒక పూట తినకుండా మంచిదే గాని ఛాయ్ లేకపోతే నేను బతక, మీకు తెలుసు కదా. ఇదంతా సోది మాకు ఎరికే గాని పాల ప్యాకెట్ పట్టుకొని రాపో. ఆన్నే ముచ్చట పెట్టుకుంటూ ఉండకు. సరే. ఇంత పెద్ద పెరిగిండు గాని వీడు ఒర్రిచ్చుడుకు నాకు పిసలేస్తుంది. అయితే ఏ అమ్మా వాడు మన ఇంట్లో చిన్నోడు కాబట్టి ఇక అట్లనే ఒర్రిస్తాడు. అల్లుడికి ఫోన్ చేసినావా వచ్చినా అని? చేసిన చెప్పిందే. నువ్వు బియ్యం కడిగి వంట చేయిపో. సరే. మళ్ళీ అడ్డేం చెప్తాందో, ఎప్పుడు గిల్ల గిల్ల తిరుక్కుంటా ఉండేది, ఇప్పుడు సప్పుడే లేదు. కడుపు నిండా మేస్త్రవా? అయ్యో కడుపు నిండా తిన్న తీయలేవు. ఇక మటనేనాయే, నీ అమ్మ మొత్తం గుమ్మినట్టున్నావు కదా, కొడుకుంచినావా లేదా? అయ్యో కొడుకుంచకుంటా ఆయనతో తింటానా? నువ్వు భలే చిత్రాల మాటలు మాట్లాడతావు. ఏమో మరి ఉంచు, మళ్ళీ ఆరు ఫీలింగ్ అవుతాడు మటన్ తెచ్చుకున్నారు ఇంత కూడా ఉంచలేదని. అయ్యో ఫీలింగ్ అవుతాడు తీయలేవు. మరి అత్త తెచ్చిన లడ్డూలు లోపల పెట్టుకొని దాచిపెట్టుకొని పోయిండాడు. మరో లడ్డు తినురాని ఇచ్చిందా? అవురా లడ్డు, నువ్వే లడ్డుగా ముద్దుకున్నావు, నీకెందుకురా లడ్డు? ఓ సాల్తీ,
అవ్వా అవ్వా వాళ్ళుంటే ఊకే అటు పోతే ఆలు గులుగుడు ఇటు పోతే ఇది గులుగుడు అంత ఇంట్లో మనసున పట్టకుండా బుక్కెడు కూడు కూడా పోలేదు నాకు. ఇయ్యల్లా కడుపు నిండా నిమ్మలంగా తిన్నా. ఏమైందా సేతవ్వ పన్నడా? తినంగానే గీ గీ అని మొత్తుకునే అన్నే పెడితివి తినిపో బిడ్డ. తింటది అమ్మ. వదినే ఫోన్ చేసిందా? అది ఎందుకు చేస్తుంది? పొయ్యి అవ్వగారింటి కడ పడ్డది, అది ఫోన్ చేస్తుందా మనకు? నువ్వు ఏసి అడగపోయినావు మరి చేరుకున్నారా లేదా అని. ఇక నేను ఫోన్ చేస్తేనే మొత్తం చేరుకుంటారు కావచ్చు, లేకపోతే మధ్యలోనే ఆగుంటారా? ఎప్పుడో వీకవచ్చు గివర్ దాకున్నారా? అయ్యో చెయ్యలేదు మా అత్త అని అనుకుంటదే. చెయ్యి. ఓ నీకైతే కోడల మీద బాగానే ప్రేమ వంగు కత్తాంది. అది అన్నమాటలేమో నీకు గుర్తుండయి గాని. ప్రతి ఇంట్లో గవ్వే లొల్లీలు కొట్లాటలు ఉన్నాయి తీయే. ఇంకా మనదే నయం అనుకోవాలి. ఒక్కొక్కరు ఇంట్లో చూస్తానవా పొట్టు పొట్టు అందుకుంటారు. అత్తలు మెడలిరిసి పెడతారు కోడళ్ళు. అంటే ఏమన్నట్టు అర్థం? నన్ను మెడలు ఇస్తలేదనా ఏంది నీ అర్థం? గట్ల కాదురా లడ్డు. అందరిళ్ళల్లా గట్ల నడుస్తున్నాయి. ఇంకా మనదే నయం ఉన్నది, మన కోడలే మంచిది అని చెప్తానా. ఏం మంచిదేనా? కనీసం నాకు పోయేటప్పుడు పోతున్నాను కూడా చెప్పలేదు. గంత పగ గంత కుట్ర పెట్టుకున్నది నా మీద. ఆడబిడ్డ మీద కుట్ర సాగితే పగ పెట్టుకుంటే మంచి జరుగుతుందా అని. అయితవైతే బిడ్డ ఆమెనే మాట్లాడుతుంది గాని ఎప్పుడైనా ఆడబిడ్డ మేలు కోరాలి అన్నది వదినది గాని శాపనార్థాలు పెట్టద్దు. అర్థమవుతుందా? అన్న వదినే అవ్వ అయ్యా మంచిగుంటే నీకు పుట్టినిల్లు మంచిగుంటది. అదే గాని ఇప్పుడు నేను ఏమంటాననే? ఆమెనే మాట్లాడుతుంది తియ్యి. ఆమెకి ఇంత కోపం ఉన్నది, నీకింత కోపం ఉన్నది. ఎందుకు బిడ్డ? నువ్వైతే దీని పో, మళ్ళా పిల్లగాళ్ళు ఎత్తాడు. సరే. ఏమైంద్ర లడ్డు ఒక్కడిసారి ఎత్తిన పురుగు మెసులుతాంది. అది ఇప్పుడు కూడా నా మెడలు ఇరవాలి అంతే కదా నువ్వు అనుకున్నది. గట్ల కాదే పిచ్చిదానా. పిచ్చిదానువా లేకపోతే మంచిదానువా నాకు అర్థమైతలేదు. అందుకే పిచ్చోడు నీ దగ్గరకు వచ్చిండు, నా పెండ్లవు నా లడ్డు పెళ్ళవని. అంతో వీక్ అయిపోవు. నేను నాకు ఈ బాధ ఉండకపోవు, నీకు ఈ బాధ ఉండకపోవు. పీకలని చూసినట్టున్నావు గాని. అయ్యో లడ్డు గా పిచ్చోడితో పోతే నువ్వు పిచ్చిదాను కావా అని లడ్డు. నీకు నేను ఉండంగా గా పిచ్చోడు ఎందుకే? ఓ మా సరేతి లడ్డు లడ్డు అని మంచిగానే నవ్వొస్తాంది నీకు. ఫోన్ చేయి కోడలకు పోయిందో. ఇటు ఈ చెల్లకు కూడా అయిపోయినావు, శ్వేతోళ్ళ అత్తకు పోయిందో. దాని పొక్కల మన్ను దానికి ఎందుకు చెప్తా నేను? అబ్బో బహు రూపుంది నా బిడ్డనేమేమో అన్నది. ఆగ చూడు, నీ బిడ్డనంటే నీకు కోపం వస్తాంది. మరి లతనంటే లతోళ్ళ కోపం రాదా? దాన్ని తిడి చంపుతివి. నువ్వు నా ముంగట కూర్చొని ఇప్పుడు ఎందుకు కొడతానో నాకు అర్థమైతలేదు. ఫోన్ చెయ్యే కోడలకు. మన తప్పు ఉండకుండా ఫోన్ చెయ్యాలి. నువ్వు వేసి మాట్లాడరాదు. నేను చేసింది వేరే ఉంటది, నువ్వు చేసింది వేరే ఉంటది. చెయ్యి. అబ్బో నల్లికుట్లోనివి రింగ్ అయితాంది కానీ లేపుతలేదు. ఈ అవ్వగారింటి పోయి పన్నది కావచ్చు. హలో, ఏమైందే? పోయినావా ఇంటికి? వచ్చినా. మరి ఏమైందే? చేరుకున్నాక ఫోన్ చేయమంటే కదా ఫోన్ చేస్తావు. ఇక బస్సులా కూర్చొని నడుము నొప్పి లేచింది అత్తమ్మ. అందుకే ఇంటికి వచ్చినాక ఇట్లా ఒరిగినా. ఈ అటే నిద్ర పట్టింది, ఇప్పుడే లేచిన అన్నం తిందామని. ఆహా అవునా, ఇంకా తినలేదానే? ఏం కూర వండిందే? గుడ్లు అండింది. మీరు తిన్నారా అత్తమ్మ? ఏం కూర వండుకున్నారు? తిన్నావు మాదానే. ఇక పచ్చి పులుసు చేసిన. అబ్బలడ్డు మటన్ కూర తనివి తీరదిని పచ్చి పులుసు అని చెప్తాంది. ముద్దడా. అయ్యో అత్తమ్మ పచ్చి పులుసు ఎట్లా తింటారు? ఏదన్నా అనుకోపోయిర్రు. ఏమనుకున్నాడే? మీరు వేనాక అంత బోరు కొట్టినట్టు అవుతుంది, మనసున పడతలేదు. ఇక ఇంటి నిండా మంది ఉంటారేమో, అది వేరే ఉంటది. ఇక మీరు పోయినప్పటి నుండి అంత ఒక్కదానికి పిసలేసినట్టు అవుతుంది. ఎందుకు చిన్నపిల్లగా లేడా? పండుకున్నాడా? ఉన్నాడు పన్నాడు. సరే అత్తమ్మ. పోంగా కనీసం శ్వేతకి చెప్పలేదేమే, అది మస్తు బాధపడతాంది. వదినే గిట్ల చెప్పకపాయే అని. బస్ వస్తుందని ఆగమాగం వచ్చినత్తమ్మ. అవునా, సరే తీ మరి ఉంటానా. ఉండత్తమ్మ. లంగబొడి చూసినవా అనయ్యా? బస్ వస్తుందని ఎగిరితాను కొద్దీ ఉరికినా, అందుకే శ్వేతకి చెప్పలేదు అంటాంది. దాని మనసు నిండా ఇసవే ఉన్నది మన బిడ్డ మీద. ఎవరిసం వాళ్ళని తింటది గాని. అరే మళ్ళా గట్నే మాట్లాడతావేమే? నీ అవ్వ ప్రపంచంలో అత్త కోడలంటే గిట్నే ఉంటారు కావచ్చు అందరూ. నీ అవ్వ కోడల మీద నువ్వేడ్చుడు, నీ మీద కోడలు ఏడ్చుడు అన్నట్టు ఏమిటికే తల్లి బిడ్డలు లెక్క మంచిగా కలిసి ఉండక. నేను తల్లి లెక్కనే చూసుకున్నా. ఓ కొద్దా పలిగిపోయింది. నీకేం పుట్టిందిరా నలిగుట్లోడా? నువ్వు నా దిక్కు మాట్లాడాలా? ఏమో దానికి సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతావు. కాదే తప్పేవల్దుంటే అల్లనంటన్నా, తల్లి లెక్క చూసుకోలేదు కాబట్టి అంటన్నా. నీతోటి ఎవడో రాలే. అయ్యో లడ్డు, ఓ లడ్డు, కోపంతో అడిగినా కూడా ముద్దుకుంటావురా లడ్డుగా. లడ్డు అని విలువకి చెప్తానా నేను? ఏమనాలే మరి? ఏమనకు. అయ్యో కోపమే. అవ్వా నా ఇంటికి వచ్చినాక నిమ్మలమైంది పానం. అమ్మా రాని ఏమైంది బిడ్డ? ఇలా ఆఫీస్ నుండి తొందరనే వచ్చినావు? ఏం లేదే, ఇలా పని లేకుండే. ఇక కొంచెం వేరే పని మీద ఆఫీస్ క్లోజ్ చేసిర్రు, అందుకే తొందర వచ్చినమ్మా. ఎప్పుడు వచ్చినావు? ఏ టైం అయింది నువ్వు వచ్చేసరికి?
నేను వచ్చే వరకు 11:30 అయింది బిడ్డ. అవునా నే ఏమన్నా కూర అండినవా? బెండకాయలు తెచ్చిన రాంగా బెండకాయ టమాటా అండిన బిడ్డ. ఇక నువ్వు తింటావనే ఇంత ఎక్కదక్క అండినా. సరే తీయే, నా కొడుకు మంచిగున్నాడా అనే? కూసో బిడ్డ కూసో చెప్తా. ఇప్పుడు వచ్చి కూసున్నావు బిడ్డ నా ఇంటికి. నీ పెళ్ళం రానియనే రానియదాయే. అట్లేం లేదే, ఒకప్పుడు శ్వేత వేరే ఉండే గాని ఇప్పుడు బాగా మారింది. ఏం మారింద్రా కొడుక? అబ్బా అబ్బా నేను వాళ్ళ ఇంటికాడ ఉండుడేమో గాని నన్ను తిట్టుడే తిట్టుడు. ఎందుకు తిట్టింది? ఏమైంది? నేను ఆ పిల్లగాన్ని ఎత్తుకుందామంటే ఆ పిల్లగాన్ని నాకు ఇచ్చులేదు. మళ్ళా ఎత్తుకుంటలేదు. లతక్క సుట్టే తిరుగుతాంది, లత సుట్టే తిరుగుతాంది. ఇది మంది గురించే వచ్చింది, నా పిల్లగాని గురించి రాలేదు అని లొల్లి కాదు బిడ్డ నాతోటి. అవునా? వాళ్ళ అమ్మ ఏమనలే? వాళ్ళ అమ్మ ఏమంటది? నా బిడ్డకు తెలియదు, నా బిడ్డ చిన్నత్తి వదినా అని నన్ను సంధాయించుడు. సరే తీయే, పోనీ తీయి. కాదు బిడ్డ, గిట్లనే గౌరవం చేసినాం అనుకో లాస్ట్కు నీ జుట్టు బరికి అది చేతిలో పెడుతుంది. ఇప్పటికీ అది పోయి సంవత్సరం అవుతుంది. ఇంకా ఏం పని కాడ ఉంచుతావు? పిల్లగానికి ఇంకో 4 రోజులైతే 3 నెలలు పడతాయి. ఇక దొరకరాపో పోయి దానికి సంవత్సరం పొంటి తినుకుంటావంటే ఏం ఏర్పడలేదు. ఇప్పుడు వచ్చి పిల్లగాన్ని చూసుకుంటా పని చేస్తే దానికి ఎరకైతుంది. కాదే అమ్మా, ఇక్కడికి తీసుకొస్తే మళ్ళా పిల్లగాంతోటి గోస కాదా అనే? ఇక నువ్వేమో దాంతో మాట్లాడవు, దానికి పని వేయవాయే. అది కొడుక మంచిగా మాట్లాడి గిది కాదు అత్తమ్మ గిది అని అంటే నేను చేస్తా కదా. ఎప్పుడు కుక్క ముఖం పెట్టుకొని మీది కై ఉన్నోరినాక నేను ఎట్లా చేస్తా చెప్పు? యా సరే సరే గాని అది మొత్తానికి ఇటు రావద్దు, నిన్నే అటు రప్పించుకునే ప్లాన్లు ఉన్నది ఇంకా సంవత్సరం దాకా. ఎందుకంటే లతక్క నీళ్లు పోసుకున్నది, అవ్వగారింటికి వేయింది. ఇప్పుడు అవ్వ బిడ్డలు అదే ప్లాన్ చేస్తారు. బిడ్డని పంపియా అని అవ్వ అంటాంది. నువ్వు గిట్లా అట్లనే ఉంచినావనుకో నిన్నే అటు రప్పించుకుందామని చూస్తారు కొడుకు. నువ్వు జరా పైలం. ఏందే అమ్మా, నిజమా? అవును బిడ్డ, అందుకే చెప్తాన్నా. ఇవాళ తొందరనే వచ్చినావు కదా, ఇవాళ పోయి రేపు దాన్ని పట్టుకొని రాపో. ఇడ పని చేసుకుంటా పిల్లగాని చూసుకుంటే దానికి ఏర్పడుతుంది. లేకపోతే దాని అవ్వ దాన్ని వంపది, ఇక అటే ఉంచుకుంటది. మళ్ళా నిన్ను అటే రమ్మంటారు. సరే ఆగు, నేను అత్తన్నా రేపు ఇటు తీసుకొని అత్తా అని ఫోన్ చేస్తావు. చెయ్యి. హలో శ్వేత, చెప్పండి. ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నా. మీరు తిన్నారా? ఎక్కడున్నారు? ఆఫీసులో ఉన్నా అని చెప్పు. నేను ఎక్కడుంటా శ్వేత, ఆఫీసులోనే ఉన్నా. చిన్నోడు పడుకున్నాడా? పడుకున్నాడు. మీ అవ్వ వచ్చిందేమో, ఫోన్ చేసిందా? లేదు లేదు చేయలేదు. వచ్చిందా అయితే? వచ్చింది పొద్దున్నే. ఏమో మరి నాకు వేయలేదు గాని నేను వస్తాను ఆఫీస్ నుండి అటే నీ దగ్గరికి. రేపు ఇటు అద్దం ఇక చిన్నోడిని తీసుకొని. అగో ఎందుకు ఇంత సడన్ గా డిసైడ్ అయినావు? అరే నాకు మనసున పడతలేదు ఈడ. నువ్వు పోయి సంవత్సరం అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? చిన్నోని మీద ప్రాణం కొట్టుకుంటుంది నాకు. నేను ఇటు ఆఫీస్ చేసుకోవాలా ఎట్లా చెప్పు? నాకు ఇక్కడ వంట అదంతా ఇబ్బంది అవుతలేదా? అర్థం చేసుకోవా? ఇక ఉన్నది చాలతలేదా? చక్కగా నేను ఇప్పుడు కారు తీసుకొని వస్తా సాయంత్రం. రేపు వచ్చేసు, రేపు పొద్దున ఇటు. నేను చిన్నోని పట్టుకొని వచ్చి అక్కడ ఎట్లా పని చేసుకుంటా? మీ ముసల్ది నాకు ఏయదాయే మీ అవ్వ. ఎందుకు వేయదే? నువ్వు మంచిగా మాట్లాడి అత్తమ్మ అని పిలిచినాక అది చేయకపోతే ఏం చేస్తుంది? పిల్లగాన్ని పట్టుకున్నా కూడా నువ్వు పని చేసుకుందువు, ఏమైతుంది? అబ్బో గా ముసల్ది నాకెడే ఎత్తది. అబ్బో ముసల్దా అన్నట, ముసల్దాన్ని. నాకు అవన్నీ చెప్పకు. నేను మా అమ్మ అక్కడనే ఉంది అని అనుకుంటున్నా. అందుకే ఇక కారు వేసుకొని వచ్చి ఇలా సాయంత్రం ఇక మిమ్మల్ని పొద్దున ఎక్కించి కద్దామని అనుకున్నా. అయితే అమ్మ వచ్చింది. అయితే సరే మరి నేను వస్తాను సాయంత్రం. ఏం లేదత్తమ్మా, ఈరోజు వస్తానా, రేపు శ్వేతం తీసుకొని వస్తా. ఇక ఇంటికి బాగా రోజులు అయితే లేదా, సంవత్సరం అవుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటది అక్కడ? అమ్మ ఎందుకు ఎక్కిత్తది? నేను ఆఫీసులోనే ఉన్నా. నేను ఆఫీసులో ఉండే మాట్లాడుతున్నా. ఇక్కడ వచ్చి ఉంట తెలుస్తుంది కదా మా అమ్మ ఎత్తరా ఎవరు ఎత్తరా అనేది. ఇక నెల ఎందుకు మరి, మొత్తం అటే ఉంచుకోర్రి. ఇక సప్పుడేక నాకు విడాకులు ఇయ్యుర్రి. మరి ఇక సంవత్సరం అయితే అందా ఉండబట్టి ఇక నేను అత్తాన్న పంపిస్తేనేమో పంపియుర్రి, లేకపోతే మీ బిడ్డను మీరు ఉంచుకోర్రి. సప్పుడేక నా కొడుకుని తీసుకొని వస్తా నేను. ఇక మీ ఇష్టం, కటి ఎత్తానా. ఏమంటారు?
ముసల్ది పని చేస్తుందా అంట రాళ్ళకు నేను ముసల్దాని లెక్క కనిపిస్తాను అయితే నేను చెప్పినా లవ్వ పంపదని. ఎట్లా పంపదో నేను కూడా చూస్తానే అమ్మా. పోతా పొయ్యి ఎక్కించుకొని అత్త. ఆ అత్తనేవో రాని, లేకపోతే నా కొడుకుని తీసుకొని అత్త చక్కగా పొద్దుగాల. సరే తీ బిడ్డ, తిని మెల్లగా. మరి సాయంత్రం కారు పట్టుకొని పో. ఎవరు నన్ను అడిగినావా కారు? మా దోస్తుగాడు ఇయ్యడా అనే. సరే సరే. చూసినావా బిడ్డ నీ మొగడు ఏమంటాడు? నేను అత్తనేమో నాతో పంపియ్యురు రేపు పొద్దుగాల, లేకపోతే నా కొడుకుని తీసుకొని అత్తా నేను అంటాడు. ఈ ముసల్ది పోయాడా ఎక్కియచ్చు నాకు ఎరికే. ఆడి వేనాక కొడుకు మెల్లగా మీటుతుంది ఫోన్ చేసి. కాదు పిల్లగాడు చిన్నోడేనాయే, ఇంకా 3 నెలలు పడనేకపాయే. ఇంకో 4 రోజులు అయితే 3 నెలలు పడతాయి. పడ్డాక తీసుకపోతే అయిపోతుంది కదా. అయ్యో అయినా అవుతలేడు నాకు. అందుకే మంటలేస్తుంది ఇళ్ళని చూస్తే. ఈ ముసల్ది పోయాడ ఎక్కియంగానే ఈడు మొత్తం ఎగురుతాండిగా. మరి ఆఫీస్లో ఉన్నాడేమో. ఆఫీస్లో ఉంటేందే ముసల్ది ఫోన్ చేయలేదా? నువ్వు ఫోన్ చేయాలా మీ అత్తకు? చెయ్యే. ఆ దొంగ ముండకి ఎయ్యి చేసి నీ కొడుకు ఫోన్ చేసి గిట్లా అంటాండు. ఇంకో 4 రోజులైతే 3 నెలలు పడతాయి. పడ్డాక ఇట్లా దొరకపోదురు గాని ఇప్పుడు అద్దు అని చెప్పు. ఆమెమంటదో ఏమన్నది నువ్వైతే ఫోన్ చెయ్యి. హలో హలో. పోయినావా వదినా? వచ్చినా. ఏం చెప్తారు, తిన్నారా? కాదు మేము మా తిన్నాం కానీ పోవుడుతోనే కొడుకు పోగేసినావా? నేను ఏం పోగేస్తా నా కొడుకు? కాదు మరి ఫోన్ చేసి నువ్వు రావాలే రేపు పొద్దుగాలి ఉండాలే, నేను ఇప్పుడు అత్తన్న పొద్దు కానీ ఫోన్ చేస్తాడు. ఏమో నాకేమెరక. వాడు ఆఫీసులో ఉన్నట్టున్నాడు. నేను వానికి ఎందుకు ఫోన్ చేసినా? నేను వచ్చి ఇల్లు ఉడుచుకొని బోల్ దోముకొని బట్టలు విండుకునే వరకు నాకు గీయాలైంది. అవునా? ఏమో మాకు అవన్నీ తెలియదు కానీ ఫోన్ చేసి చెప్పు నీ కొడుకు. ఇంకో 4 వద్దులు అయితే పిల్లగానికి 3 నెలలు పడతాయి. పడ్డాక ఇట్లా దొరకపోరు కానీ ఇప్పుడు ఎటు కాకుండా అద్దు. ఆ ముచ్చట మీరే చెప్పపేర్రు. నా కొడుకేమన్నా నా మాట వింటాడా? మాట వినకుండానే చేసింది కోడలు. ఇంకా నా మాట ఏడింటాడు? నన్ను కాదని నన్ను పక్కకుంచిర్రు. ఇప్పుడు నేనెందుకు చెప్తా కొడుకు? అయ్యో గట్లంటావు. నీవు చెప్పిన మాట నీ కొడుకు వినడా? వినడు. పెళ్ళం వచ్చినాక పెళ్ళం బెల్లమైంది, అవ్వ అల్లమైంది. నీ లెక్కనే నాదున్నది శాస్త్రం. ఉండుర్రి నాకు పనున్నది. అయ్యో పిక్కనకడి చేసుకుందే. ఏమంటాందే? నా మాట ఎందుకు వింటాడు? నా మాట ఈనడు. నాకు తెలియదు, నేను చెప్పా. నన్ను అద్దని పక్కకే పెట్టిర్రు. ఇప్పుడు నేనెందుకు చెప్తా అంటాంది. దాన్ని ముడ్డి మీదకి ఎగిరితన్నాలే. నాకు తెలిసి ఇదే ఎక్కిచ్చిందే. నిన్న మొన్న ఫోన్ చేయనుడు ఇలా ఫోన్ చేసి రా అంటుండంటే ఇదే ఎక్కియవచ్చు. నేను ఆవు ఫోన్ చేసి తుక్కు తిడతావు నా మొగన్ని. తిట్టుడద్దు లొల్లద్దు బిడ్డ. ఇంకో 4 వద్దులు అయితే 3 నెలలు పడతాయి. ఇప్పుడు ఎటు కాకుండా రారాదు. 3 నెలలు పడ్డాక 4 రోజులకు నేను ఖచ్చితంగా అత్తా తోలకపోదు అని చెప్పు. శాంతం కొద్ది ఆయన ఎగురుతుండని నువ్వెగురకు. సరే నేను ఫోన్ చేస్తావు పక్కకోయి. చేయిపో. అయ్యో అల్లుడు కావుతనే లేదు. విడాకులు ఇస్తా అని మాట్లాడతాండు. ఇంకా ఆ ముచ్చట దీనికి చెప్తే అబ్బో ఇది మొత్తం ఇల్లు తెగురుతుంది నా బిడ్డ. ఇల్లు పోతే నాకైతే ఏం పని ఉండదు. మంచిగా కూర్చోవచ్చు, పొద్దుగాల లేట్లు ఇవ్వచ్చు, బుక్కలు అండుకోవచ్చు, తినచ్చు. అబ్బో నా కొడుకు లేడా? నా కొడుకు టిఫిన్ పెట్టుడాయే. అవ్వా ఏం చేస్తారో బయట జనాలతో ముచ్చట పెట్టక మస్తు రోజులు అవుతాంది. అట్లా పోయన్నత్త. ఎటు పోతున్నవే నర్సవ్వా? లింగక్క ఎట్లేదు. ఇక ఇంట్లో పని చేయబట్టి ఇటు బయటకు ఎల్లుడే అయితలేదు లింగక్క. ఇక ఉన్నోళ్ళందరూ వీకిర్రు పొద్దుగాల. అందుకే ఇట్లా వెళ్ళినా ఊకే ఇంట్లో మనశ్శాంతి లేదు, మన లేదు. పని ఇక పని చేసే వరకే నా రోగం తిరిగే. అవునా మీ కోడలు వీకిందా? ఏమో నువ్వు వేల కొట్టినవని అంటారు కదా. దేవతా బొడ్డు అన్నది దాని సీకే మొత్తం కొత్త. నేనెందుకు వెళ్ళ కొడతా? కడుతోటి ఉన్నది అవగారింటికి పోయింది. అయితే మరి ఏం కూరండి నువ్వు? ఇంత పచ్చి పులుసు చేసిన ఇయ్యల్లా. అయ్యో అప్పుడు మరి నరసన్న మటన్ తీసుకుపోతున్నా ఇంటికి అన్నాడు. అయ్యో ఈ నల్ల ముఖపోడు విత్తనా అవ్వా. ఏం ఆగాలింగక్క మరి ఎవరి గుంట పోతాడో? అగో ఇంట్లోకే అన్నాడే. అవునా మరి తెచ్చి ఫ్రిడ్జ్ లో గిట్లా పెట్టవచ్చు. నేను చూడలేదు అండలేదు ఇంకా. అబ్బాయి బొడ్డి లంగతనం చూడు. ఎప్పుడు కౌసే తింటది ఇది కౌసు ముండా. రాగానే వాసన వస్తుంది మటన్ తిన్నట్టు. ఇంకా దీన్ని తినలేదట ఇది. అబ్బాయి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిందట. ఫ్రిడ్జ్ లో అయితే ఇక పోయిందా కోడలు? బిడ్డ ఏం చెప్తాంది, మనోడేం చెప్తాండు? పన్నారు. ఇక ఏం చెప్తారవ్వా? మళ్ళీ ఎప్పుడు వస్తుందో మరి కోడలు. ఎప్పుడన్నా రాని రాకపోనవ్వా. చేసి నా పానం కొలిక్కొస్తాంది. దాని ఇట్ట ఉన్నప్పుడు రాని పోని. అయితే పోతాన్నగా మల్లక్క దగ్గరికి పోతున్నా అని బయలుదేరినా. పో అది ఇది బగ్గ జాన్ జబ్బలు. తను ఒకళ్ళ గురించి ఒకళ్ళు మళ్ళా బయట వేరే మాట్లాడుకుంటారు. లత లేకపోతే ఇంట్లో మనసున పడతలేదు. అంతా పిచ్చిలేసినట్టున్నది. అంత ఏదో కోల్పోయినట్టు అవుతుంది. ఆఫీస్లో ఉన్నంతసేపు ఏమనిపించలేదు. ఇంటికి వచ్చేసరికి ఏమో అంతా ఘోరంగా అవుతుంది. అమ్మా
ఎనిమిది అవుతుంది కదా తినవా తింటా తీయే కాసేపు అయినాక ఏం కూర అండి నువ్వు ఏగో బాబు ఎన్నో మటన్ తెచ్చిండ్రా అద్దకిలా గదే అండినా నీకింత ఉంచినా మేమింత వేసుకొని తిన్నావు దా బిడ్డ నువ్వు ఇందువు ఏమైందంతా ఎట్లా ఉన్నావు ఏం లేదే అమ్మా అంత లత లేకపోతే మంచిగా అనిపిస్తలేదు ఇంట్లో అబ్బో ఇక మొత్తం చిన్నప్పడుతుంది దాన్ని పట్టుకుని ఉన్నాడు కావచ్చు ఇంట్లో అబ్బో పెళ్ళం పోగానే ఈయనకి మొత్తం ఏదో అవుతుంది అయ్యో గట్ల అనుకుంటే నడుతుందా బిడ్డ అది కడుపుతోటి ఉండే పోయింది అవ్వగారింటికి గట్ల అంటే నడుతుందా బిడ్డ మేము లేవా నీకు ఎంతైనా ఆమె ఉంటే కొంచెం వేరే ఉండేదే అయ్యో అయితే బిడ్డ తిందురా తిన్నాక ఫోన్ మాట్లాడదురా దాంతో వీడియో కాల్ మాట్లాడితే చూసినట్టే దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది కదా తిన్నాక మాట్లాడదుదా సరే సరే సో దోస్తులు చూసిర్రా వీడియో ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళా మా బావ మా అక్కతోటి ఏం మాట్లాడతాడు మరి సాటగా మా అత్త తింటదా ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటుంది దోస్తులు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి 2500 పైన లైకులు రావాలి అప్పుడే నెక్స్ట్ సిరీస్ మంచిగా వస్తుంది అన్నమాట. బై బై దోస్తులు, ఇక తర్వాత వీడియోలో కలుద్దాం.